ఆంజనేయులు గారు, రజితారెడ్డి గారు చేసినటువంటి కామెంట్స్ మీరు విన్నారు. అంటే బీజేపీ ఏమైనా ఊరికనే ఇచ్చిందా? ఇక్కడ జరిగినటువంటి ప్రాణ త్యాగాలు కావచ్చు, కేసీఆర్ చేసినటువంటి పోరాట పటిమ వల్లనే తెలంగాణ కళ సాకారం అయింది తప్ప అక్కడ బీజేపీ చేసింది ఏమీ లేదు అన్నది వాళ్ళ వాదన. అండ్ మోరోవర్ ఇంకొకటి, ఏదైతే ప్రాజెక్టులు ఉన్నాయో వీటి వల్ల ఎంత అభివృద్ధి జరిగింది, రైతు ప్రభుత్వం ఇది అని ఏదైతే చెప్పామో అది ఖచ్చితంగా తూచా తప్పకుండా చేశాము అని చెప్తున్నారు. ఆ అభివృద్ధి నినాదంతో మళ్ళీ జనాల్లోకి వస్తున్నామని చెప్తున్నారు. మళ్ళీ తెలంగాణ గానం అనే ఒక కాన్సెప్ట్ తో ఈరోజు లైవ్ డిబేట్ నిర్వహిస్తున్నటువంటి రాజ్ న్యూస్ కు, అదేవిధంగా రోజా గారికి, పెద్దలు శ్రీనివాసరావు గారికి, పెద్దలు దిలీప్ కుమార్ గారికి, రాజితారెడ్డి గారికి అందరికి కూడా ఉదయపూర్వక నమస్కారం. ఏదైతే బిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ నుంచి బిఆర్ఎస్ గా మార్చుకున్నటువంటి పార్టీ ఇవాళ ఢిల్లీ గల్లీ అనే స్థాయికి మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ చేతగాకనే ఇల్లు గల్లీ నుంచే తీసుకుపోయి ఢిల్లీలో ఆఫీస్ పెట్టుకొని నడుపుకుందామని చెప్పేసి కాన్సెప్ట్ లో ఇవాళ బిఆర్ఎస్ పార్టీ వేయింది. ఇవాళ రజితారెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం తెచ్చినాం ఇచ్చినాం, ఎవరు తెచ్చిరు ఎవరు ఇచ్చిరు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇవాళ కాకినాడ తీర్మానంలో ఏం చేసింది బీజేపీ అని చెప్పి చెప్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కాకినాడ తీర్మానంలో, అదే విధంగా భారతీయ జనతా పార్టీ ముందు నుంచి కూడా చిన్న రాష్ట్రాల కారణంగానే రాష్ట్రాల అభివృద్ధి సౌలభ్యంగా ఉంటుందని చెప్పేసి కాకినాడ తీర్మానం చేసింది. ఒక ఓటు 2 రాష్ట్రాలను ఇచ్చింది. అప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు వాజ్పేయి గారి ప్రభుత్వము జార్ఖండ్ గాని, ఉత్తరాఖండ్ గాని, ఛత్తీస్గఢ్ గాని ఈ రాష్ట్రాలు ఏర్పాటు చేసినప్పుడు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రం వేయడానికి కూడా ముందుకు వచ్చినప్పుడు అప్పుడు మాకు పూర్తి మద్దతు లేకుండే. అప్పుడు మేము టీడీపీ ప్రభుత్వంతో మేము ఉన్నాము. అప్పుడు ఆ ప్రభుత్వం పూర్తి బాధ్యత టీడీపీ, పూర్తి స్థాయిలో అధికారం టీడీపీలో ఉండే కాబట్టి మేము ఇయ్యలేకపోయినాం. దాన్ని మేము ఒప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత కాలక్రమేణా ఎన్నో ఉద్యమాలు జరుగుతున్న సందర్భంలో 2014లో మనం తెలంగాణ తెచ్చుకున్నాం. మీరే చెప్పారు, తెలంగాణ ప్రభుత్వం అనేది తెచ్చుకున్నాం, నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి కాన్సెప్ట్ తెచ్చుకున్నాం. నీళ్లు ఇలా తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు వచ్చినాయి. కేవలం నీళ్లు అన్ని కూడా మా దగ్గర ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి వెళ్ళి, మా దగ్గర ఉన్నటువంటి గోదావరి నుంచి వెళ్ళి, నేను ఈ గోదావరి ప్రాంతంలోనే ఉంటా, నాకు మంచిర్యాల ప్రాంతం మా పక్క నుంచి వెళ్ళి గోదావరి పోతే కానీ ఇక్కడ మాకు తాగడానికి బొక్కు దొరకదు. కానీ ఈ నీళ్లు ఇలా కేసీఆర్ ఫామ్ హౌస్ లో మాత్రం గుత్తలుగా పైప్ల ద్వారా తీసుకుపోతున్నటువంటి పరిస్థితి నీళ్లు. అదే విధంగా నిధులు, ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రాజెక్టుల పేరు మీద నిధులను ఈ రాష్ట్ర ప్రభుత్వం దోచుకొని ఇలా ప్రగతి భవన్ గొంతమైనటువంటి పరిస్థితి. ఇలా నిధులన్నీ కూడా ప్రగతి భవన్ వేరే. ఇలా నియామకాల విషయానికి వచ్చినట్లయితే కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నియామకాలు కేటీఆర్కి వచ్చినాయి, హరీష్ రావుకి వచ్చినాయి. కవితకు రాజ్యసభ ఎంపీ ఓడిపోతే కనీసం ఒక 4 సంవత్సరాలు ఒప్పుకోవటకుండా మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చి ఉద్యోగాలు కూర్చోబెట్టారు. ఇలా సంతోష్ కు రాజ్యసభ వచ్చింది. ఇలాకే అదే విధంగా ఏదైతే హరీష్ రావుకు ఇలా మంత్రి పదవి, అన్ని ఉద్యోగాలు కూడా వాళ్ళ ఇంటికి వచ్చినాయి. ఇలా తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు వచ్చినాయి, పంటలు సులభంగా వండుతున్నాయి అని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా, మేడిగడ్డ ప్రాజెక్టు ద్వారా ఏదైతే వెనుక బ్యాక్వర్డ్ ఉన్నటువంటి మా చెన్నూరు నియోజకవర్గం కావచ్చు, లేకపోతే మా మంచిర్యాల ప్రాంతం కావచ్చు, ఇలా చెన్నూరు నియోజకవర్గంలోనే 40,000 ఎకరాల పంటలు నీట మునిగినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అదే విధంగా ప్రతిసారి గోదావరి వస్తే మా మంచిర్యాల ప్రాంతంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ నగర్ అయితేనేమి, లేకపోతే రామ్ నగర్, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు నీళ్ళ ఎప్పుడు తట్టబుట్ట చదువుకొని పోదామని చెప్పేసి నీళ్ల కారణంగా ఇలా కొన్ని లక్షల ఇల్లు, లక్షల నిరుపేద కుటుంబాలు ఇలా రోడ్డున పడ్డటువంటి పరిస్థితి. ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వము నీళ్ళొస్తే పొలాలు వండితే ప్రతి ఇంటికి నీరు అందిస్తా అని చెప్పి చెప్పిండో, ఇవాళ నీరు ద్వారా మా యొక్క కుటుంబాలను, మా యొక్క బడుగు బలహీన వర్గాల యొక్క కుటుంబాలను గోదావరి పాలు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రతిసారి ఇది జరుగుతున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో అప్పులు లేదు, లేకపోతే ఉద్యోగాలు ఇస్తాను, మస్తు చేస్తున్నాం అని చెప్పేసి రజితారెడ్డి గారు చెప్పారు. ఇవాళ మీరు తెలంగాణను చాలా అభివృద్ధి చేసేది ఉంటే నేను రజితారెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగికైనా 1వ తారీఖు రోజు జీతాలు వచ్చినటువంటి పరిస్థితి ఉందా? ఏ డేటుకు జీతాలు వస్తాయో అని చెప్పేసి ఇలా ప్రభుత్వ ఉద్యోగులు సెల్ ఫోన్లు చేతులు పట్టుకొని చూస్తున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి కలిగిందంటే బీఆర్ఎస్ పార్టీలే. అంతేకాదు అప్పుడు లేనటువంటి రాష్ట్రంగా చేసాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రం 5,76,876 కోట్లు అప్పు ఎందుకు చేసింది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అంతేకాకుండా నిరుద్యోగులు లేరు, నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.
ఈ ఏదైతే గడిచినటువంటి 4.5 సంవత్సరాలలో తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇప్పటి వరకు ఒక రూపాయి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అదే విధంగా మోడీ గారు జన్ధన్ అకౌంట్ లో 1,50,000 వేస్తా అని చెప్పేసి అన్నారు. జన్ధన్ అకౌంట్ లో నరేంద్ర మోడీ గారు అన్నటువంటి విషయం ఏంటంటే ఎగ్జాక్ట్ గా అదే ఆంజనేయులు గారు అదే చెప్పన్నారు. కానీ బీజేపీ నరేంద్ర మోడీ గారి ఒక వీడియో చూపించినట్లయితే నేను రాజీనామా చేస్తా అని చెప్పేసి మా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ గారు చాలా సందర్భాల్లో చాలా డిబేట్ లో కూడా చెప్పడం జరిగింది. రైట్ ఆంజనేయులు గారు, అంటే నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తాము ఖచ్చితంగా, పేదల అకౌంట్లలో అసలు మనము వాళ్ళ నిండిపోతాయి బ్యాంక్ అకౌంట్లన్నీ కూడా వేసేస్తామని చెప్పారు. ఆ మాట నిజం కాదంటారా? వేసేస్తామని చెప్పలేదు రోజా గారు. ఒకటి మీరు కావాలంటే వీడియోలు ఒకసారి ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. నల్లధనం బ్యాంకులలో ఉన్నటువంటి నల్లధనం ఏదైతే ఉందో దాన్ని ఎన్నికకు తీసుకొచ్చుకున్నట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి 15 లక్షల రూపాయలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అంత నల్లధనాన్ని ఇలా ప్రభుత్వాలు దోచుకున్నాయి. ఏ నుంచి మొదలుకుంటే జడ్డు వరకు కుంభకోణాలు, ఆర్మీ షూల కాంక్షలు మొదలుకుంటే ఆర్మీ వాళ్ళ కట్టేటువంటి ఇళ్ళ వరకు 2G ఈ విధంగా ఎన్నో కుంభకోణాలు జరిగినాయి అని చెప్పారు. దానికి సంబంధించినటువంటి మీరు అడగక ముందే క్వశ్చన్ కూడా ఆన్సర్ చెప్తారు. దానికి సంబంధించినటువంటి ప్రతి డాక్యుమెంట్ సీల్డ్ కవర్ లో సుప్రీంకోర్టు ఇవ్వాలని చెప్పిన తర్వాత కేంద్ర ప్రభుత్వము దానికి సంబంధించినటువంటి పూర్తి విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి సీల్డ్ కవర్ లో ఇచ్చింది. అదే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఇంకొక విషయం చెప్పారు మేడం గారు. కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇలా మేడిగడ్డ కూలిపోయింది కేవలం మీ యొక్క నిర్లక్ష్యం కారణంగానే. దాని యొక్క క్వాలిటీ సేఫ్టీలు పాటించలే. ఇలా కేంద్ర ప్రభుత్వం హడావుడిగా వచ్చి, కేంద్ర జలవనరుల శాఖ హడావుడిగా వచ్చి పరిశీలించింది, అన్ని తప్పుడు రిపోర్ట్లు ఇచ్చిందని. కేంద్ర ప్రభుత్వ జలవనరుల శాఖ ఒక్క రిపోర్టు కూడా తప్పుడు చేయలేదు. 20 సంబంధించినటువంటి క్వశ్చన్లను ఈ పనులకు ఏ విధంగా మీరు చేసిండ్రు అని చెప్పేసి 20 క్వశ్చన్లతో సంబంధించినటువంటి ఏదైతే క్వశ్చన్లు ఉన్నటువంటి లెటర్ ని రాష్ట్ర ప్రభుత్వ జలవనరుల శాఖకి ఇచ్చింది. వీటికి సంబంధించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి మీరు ఏదైతే ఆయకట్టు లేక కట్టినటువంటి మేడిగడ్డ కావచ్చు, అన్నారం బ్యారేజ్ కావచ్చు, వీటికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ను కావాలని చెప్పేసి 20 క్వశ్చన్ల రూపంలో అడిగితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ 4-5 రోజులు గడిచిపోతా ఉంది. కేవలం 11 క్వశ్చన్లకు మాత్రమే ఆన్సర్ ఇచ్చింది. రైట్ ఆంజనేయులు గారు, మళ్ళీ మాట్లాడదాం.